ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు సత్య సువార్త, దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని మనం గమనించుదాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదివి ప్రభునామమును గణపరచుదాం. 5వ అధ్యాయము 19వ వచనం. ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఒకవేళ 6 దాటి 7వ బాధ కూడా సమస్య మీద సమస్య, ఒకదానికి తోడు మరొకటి సమస్యలు పోగవుతూ ఉంటాయి. ఆ సమస్యలు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎన్ని బాధలున్నాయినా సరే, 6 బాధలున్నా ఆయన నిన్ను విడిపిస్తాడు. లేదా 6 దాటిపోయి 7వ బాధ కూడా నీకు సంభవించిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏ కీడు నీకు తగలదో, ఏ కీడు నీకు తగలదు. ఈరోజు యేసు ప్రభుని ఆరాధిస్తున్నారంటే కారణం, ఆయన బాధలలో మంచి బంధువు, వ్యాధులలో ఉన్నప్పుడు పరమ వైద్యుడు, తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించి ఎంతగానో ఆదరిస్తున్నటువంటి దేవుడు ఆయన. కనుక ఎన్ని బాధలున్నా సరే, బాధలలో మంచి బంధువు, వ్యాధులలో పరమ వైద్యుడు. కనుక బాధలు వచ్చినప్పుడు ఆయన దగ్గరకు మనం వస్తే, చూడండి బైబిల్లో యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా వద్దకు వచ్చేవారిని, బాధల్లో వచ్చావో, కష్టాల్లోనూ ఉన్నా సరే, ఇబ్బందుల్లో ఉన్నా సరే, అప్పుల సమస్యలో ఉన్నా సరే, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు నా దగ్గరకు వస్తే నేను త్రోసివేసే దేవుణ్ణి కాను. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేసే దేవుడను కాను. తల్లిదండ్రులు త్రోసివేయచ్చు, బంధువులు త్రోసివేయచ్చు, ఎంతమంది త్రోసివేసినా దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఆయన బాధలలో మంచి బంధువు, వ్యాధులలో పరమ వైద్యుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏ బాధలో ఉన్నావో, అప్పుల సమస్యలో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, నిన్ను ఎవరు పట్టించుకున్నటువంటి స్థితిలో ఉన్నావేమో, ఎవరు నిన్ను ఆదరించినటువంటి స్థితిలో ఉన్నావేమో, అటువంటి సమయాలలో దేవుడు నిన్ను ఆదరించువాడు. ఆయన నీ కన్నీళ్లను తుడిచివేసేటువంటి దేవుడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒకరోజు ప్రార్థన చేయడానికి పిలిచారు. ప్రార్థన చేయడానికి వెళితే 12 ఏళ్ల పాప, ఆ బిడ్డ వయసు 12 ఏళ్ళు. 12 ఏళ్ల పాపకు ప్రార్థన చేస్తుంటే ఆ 12 ఏళ్ల పాపలో నుంచి దురాత్మ ఒకటి బయటకు వచ్చింది. ఆ చిన్న బిడ్డలో నుంచి దురాత్మ మాట్లాడుతూ ఉంది. ఎవరు నువ్వు అని అడిగితే ఆ పాప అంటుంది, నా పేరు రామకోటమ్మ అంటుంది. ఏం పేరంట? రామకోటమ్మ అంట. ఎందుకు వచ్చావు ఈ అమ్మాయి దగ్గరికి అని అంటే, ఆ అమ్మాయి చెబుతుంది, వాళ్ళని అడుగు చెప్తారని చెబుతుంది. అసలు ఏం జరిగిందమ్మా అని అడిగాను.
ఏమవుతుందో మాకు తెలియదు అన్నయ్య. నేను, నా భర్త, నా పిల్లలు, నాకు ఒక్కతే కూతురు, ఇదిగో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను. 12 సంవత్సరాలు ఈడొచ్చింది. పండుకుంటే చాలు భయం, తెల్లవారే వరకు అటు ఇటు పొరలాటం తప్ప నిద్ర పట్టదన్నయ్యా. చూడు, బైబిల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యంలో తేటగా సెలవిస్తుంది. తెల్లవారే వరకు అటు ఇటు పొరలాటమే తప్ప నిద్ర అనేది లేదు. యోబు గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. బాధల్లో ఉన్నావేమో, అంతుపట్టని సమస్యల్లో ఉన్నావేమో, కన్న బిడ్డ ద్వారా సమస్యలో ఉన్నావేమో, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వద్దకు వస్తే త్రోసివేసేవాడు కాదు ఆయన. యోబు గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. నేను పండుకొనున్నప్పుడల్లా ఎప్పుడు లేచదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుతున్నానన్నయ్యా. తెల్లవారే వరకు అటు ఇటు పొర్లుతూ ఆయాసపడుతున్నాను. ఎప్పుడు తెల్లవారుతుందని ఎదురు చూస్తున్నాను. ఎందుకమ్మా, ఎందుకు ఇంత సమస్య వచ్చింది, నీ బాధ ఏమిటని అడిగితే ఆ అమ్మాయి చెబుతుంది, నేను, మా వారు, నాకున్నటువంటి ఒక్కగానొక కూతురు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను అన్నయ్య. రాత్రికి భోజనం చేసి పండుకున్నంతసేపు బాగానే ఉంటుంది నా కూతురు. రాత్రికి భోజనం చేసి పండుకున్నంతసేపు బాగానే ఉంటుంది. పండుకున్న తర్వాత ఎందుకో రాత్రి 12 అవ్వటం ఆలస్యం. ఏమవుతుంది, రాత్రి 12 అవ్వటం ఆలస్యం అని పెద్దగా అరుతుంది. 12 అయితే చాలు అన్నయ్య, పెద్దగా అరుస్తుంది. మాకు నిద్ర పట్టడం లేదు. ఈ రాత్రి ఎప్పుడు గతిస్తుందా, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడటం తప్ప మాకు నిద్ర లేదన్నయ్య, ప్రశాంతత లేదన్నయ్య. బాధల్లో, కష్టాలలో, కన్నీళ్ళల్లో, ఇబ్బందుల్లో ఉన్నామన్నయ్య అని ఆ వ్యక్తి చెప్తూ ఉంది. ఆ పిల్ల రాత్రి పండుకోవటానికి ముందు బాగానే ఉంటుంది. పండుకున్న తర్వాత మధ్యరాత్రి 12 గంటల అవసరం ఆలస్యం అని పెద్దగా అరిసేదట. ఎందుకు అరుస్తున్నావు అని తల్లి తన బిడ్డను లేపి అడిగితే ఆ బిడ్డ అంటుంది, అమ్మా అమ్మా, నేను చనిపోయి 4 రోజులైంది, నన్నేంది పూడ్చిపెట్టడం లేదు, చెప్పమ్మా చెప్పు. ఏం మాటలయ్యి? అవునమ్మా, నేను చనిపోయి 4 రోజులైంది, నన్నేంది ఇంకా సమాధి చేయలేదు, రేపు చేస్తారా అని ఆ రాత్రి 12 తర్వాత ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి వాళ్ళ అమ్మతోటి ఈ మాట అంటుంది, నన్ను ఎప్పుడు సమాధి చేస్తారు, నేను చనిపోయి 4 రోజులైంది కదా. ఆ మాట వినగానే భార్య భర్తను లేపి, ఏమండి ఎందుకు అమ్మాయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుందండి, ఎందుకు ఆ పిల్లకి ఏమైందో కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని భర్తను లేపింది. భార్యాభర్త ఇద్దరు కలిసి, ఎవరమ్మా నువ్వనంటే, నేను చనిపోయి 4 రోజులైంది, మీరు నన్ను ఎందుకు సమాధి చేయలేదు అని ఆ పాప అడుగుతుంది. ఆ పాప అడుగుతుంది. తల పట్టుకొని ఏడుస్తూ, కన్నీళ్లు కారుస్తూ, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా ఆ ఇద్దరు అర్ధరాత్రి పూట
ఆయాసపడుతూ, దుఃఖపడుతూ, వేదన చెందుతూ, రోధిస్తూ, ఏడుస్తూ, అంగలారుస్తూ బహు బాధపడుతున్నారు. ఈ కష్టాలు ఎలా పోతాయి? నా కూతురుని నేను ఎలా రక్షించుకోవాలి అనేటువంటి ఆశతో, ఆలోచనతో ఆ తల్లిదండ్రులు మదన పడుతున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను రక్షించువాడు ఆయనే, నిన్ను తప్పించువాడు ఆయనే. 4 రోజుల తర్వాత నన్ను తీసుకెళ్లారు. ఇదే జరుగుతుందని నన్ను తీసుకువెళ్ళారు. ఆ చిన్నపిల్లల్లో నుంచి ఆమె చెబుతుంది, నా పేరు ఏం పేరమ్మనంటే కోటి రత్నం అని చెబుతుంది. నా రాంకోటమ్మని చెబుతుంది. రాంకోటమ్మని చెబుతుంటే నీకెందుకు వచ్చావంటే, వీళ్ళు నా చీర తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? చీర తీసుకొచ్చారా? ఎక్కడా? ఏ ఊరు నీది? అతను అడుగు చెప్తాడు. ఈ పిల్ల తండ్రిని అడుగు చెప్తాడు. అంటే ఆ దయ్యం చెబుతుంది, సంక్రాంతి పండగకి మంచి చీర కొనుక్కున్నా నేను. 5,000 రూపాయలు పెట్టి చీర కొనుక్కున్నా, పట్టు చీర కొనుక్కున్నాను కట్టుకుందామని. ఆ సంక్రాంతి పండగ రాకతలికే నేను చనిపోయాను. ఆ సంక్రాంతి పండగ రాకతలికే నేను చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత నన్ను సమాధి చేశారు. అయితే నాతో పాటు నేను కొనుక్కున్నటువంటి చీర మీద నాకు మోజుంది. అంతే. స్త్రీలు చీరలను ప్రేమించినట్టు, చీరలను కొన్నట్టు, చీరలను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేరు. ఆమెకు చీర మీద ఉన్నటువంటి ప్రేమ, చీర మీద ఉన్నటువంటి కోరిక, ఇది కట్టుకోవాలన్నటువంటి కోరిక ఆమెకు తీరక తలికే చనిపోయింది. ఆమెను సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఆమె యొక్క చుట్టాలు, కోడలు కావచ్చు, కొడుకు కావచ్చు, ఆ చీర గుర్తుకొచ్చి ఆ చీర తీసుకెళ్ళి సమాధి మీద పెట్టొచ్చారు. ఆ సమాధి మీద పెట్టొచ్చారు. ఆ సమాధి మీద పెడితే ఆ దారిన దిగుదిగో ఈ పిల్ల తండ్రి వస్తూ ఎక్కడి నుంచి వస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ వస్తూ సమాధి మీద ఉన్నటువంటి నా చీరను తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో పెట్టారు. ఏమయ్యా నిజమేనా? ఏమయ్యా నిజమేనా అని నేను ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి అంటున్నాడు నిజమే అని చెప్పాడు. చూశారా? పొరుగువానిది పూచక పుల్ల కూడా ఆశించకూడదు. సమాధి మీద ఉన్నటువంటి చీర కోసం కకృతి పడి ఆ చీరను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో పెట్టుకున్న రోజు నుంచి పిల్ల కలవరిస్తుంది. ఆ పాపిష్టి సొమ్ము, ఆ అపవిత్రమైనటువంటి సొమ్ము, ఆ అపవిత్రమైనటువంటి చీర ఏది నువ్వు ముట్టుకోవద్దు అని అంటే, ప్రియమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇలాగనే యేసు ప్రభు దగ్గర కూడా ఒక తల్లి వచ్చింది, నా కూతురిని బాగు చేయ్యా అని. చూడండి బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. ఇలాగనే కొన్ని 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు దగ్గర కూడా నా కుమార్తెకు దయ్యం పట్టింది, దాన్ని బాగు చేయమని ఆమె ప్రాధేయపడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతములో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తెకు దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అయ్యా, నా కుమార్తెకు దెయ్యం పట్టింది, దానిని బాగు చేయమని
యేసయ్య కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ అంగలారుస్తూ ఈరోజు మీతో చెప్తున్నాను, అనేక రకాల సమస్యలతో ఉన్నావేమో, బాధలతో ఉన్నావేమో, ఇబ్బందులతో ఉన్నావేమో, ఇట్లాంటి దురాత్మల సమూహంతో బాధపడుతున్నావేమో, రాత్రులు నిద్ర పట్టడం లేదేమో, పండుకుంటే కలవరిస్తున్నావేమో, ఎన్నో రాత్రులు పెట్టి భయంతో పండుకుంటున్నావేమో, భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని నా దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము తేటగా సెలవిస్తుంది. నా కుమార్తెకు దయ్యం పట్టింది, దాన్ని కాస్త బాగు చేయమని ఆ తల్లి రిక్వెస్ట్ కోరింది. ఆయన వద్దకు వచ్చేవారిని ఎప్పుడు ఎక్కడ కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంతరాలకు నీ మనసు ఇవ్వ మాకు, మంత్రాలకు నీ మనసు ఇవ్వ మాకు. నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే దేవునికి నువ్వు నీ హృదయాన్ని ఇవ్వు. అప్పుడు నీ కుటుంబంలో నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. ఆ మాట చెప్పగానే యేసు ప్రభు ఏం చేశాడు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. ఆమె వచ్చి సహాయం కోరుకుంటుంది. 15వ అధ్యాయం 25వ వచనం. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగింది. సహాయం చేసే దేవుడు ఆయన, సహాయం చేసేటువంటి దేవుడు. చాలామంది కొన్ని సహాయాలకు వెళ్తారు. గలగల్ల పారేటి గోదావరి గంగలో మునిగి స్నానం చేసి ముడుపులు గట్టావు, 7 పాయలకెళ్ళి ఎలుగెత్తి మొక్కావు, సమ్మక్క సారకు సాష్టంగా పడ్డావు. అవి కళ్ళుండి చూడవే ఓయమ్మ చిట్టి చెల్లెమ్మ, నీ కష్టాలు తీరవే ఓయమ్మ చిట్టి చెల్లెమ్మ. కష్టాలు పోవాలంటే యేసయ్య దగ్గరకు వచ్చి సహాయం అడుగు. నేను నీకు సహాయం చేస్తాను. ప్రియమైన జనులారా, బైబిల్ ఉంటే చదువు. యెషయా గ్రంథం 41:10 వచనంలో 1 నేను నీకు తోడుంటాను, 2 నీకు దేవుడను, 3 నేను నిన్ను బలపరుస్తాను, 4 సహాయం చేస్తాను, 5 నిన్ను ఆదుకుంటాను. నేను నిన్ను ఆదుకుంటానని వ్రాయబడి ఉంది. ఆదుకునేవాడాయన. రాత్రులు భయంతో పండుకుంటున్నావేమో, పండుకుంటే పీడకలు వస్తున్నాయేమో, రా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎంతకాలం ఈ భయంకరమైనటువంటి రాత్రుల్లో నువ్వు కలవరిస్తూ పండుకుంటావు. ఈరోజే నీ హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు నిన్ను బాగు చేయనుగాక. సహాయం చేయమని అడుగు. ఆయన వద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఆయన సమాధి మీద ఉన్నటువంటి చీరను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ కుటుంబంలో సమస్యలు అపవిత్రమైనది, హేయమైనది ఏది కూడా నీ ఇంట్లో ఉండటానికి వీలు లేదు. అపవిత్రమైనది, హేయమైనది, దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా నువ్వు ముట్టుకోవడానికి వీలు లేదు. జాగ్రత్త. ప్రియమైన జనులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ మాట విన్నటువంటి దేవుడు 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము, ప్రియమైన జనులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది 28వ వచనం. 15వ అధ్యాయం 28వ వచనం చూడు. అందుకు యేసు అమ్మా, చూసావా ఏమన్నాడు యేసయ్య? అమ్మా అన్నాడు. ఆ స్త్రీని చూసి కాళ్ళ మీద పడి ఏడుస్తూ, అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టింది, కాస్త దాన్ని బాగు చేయయ్యా అని గోజాడుతున్నటువంటి ఆమెని అమ్మా అని పిలిచి, నీ విశ్వాసము గొప్పది, విశ్వాసం ఉంచు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. విశ్వాసం ఉంచు. కాస్తంత విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం యేసు ప్రభు మీద నువ్వు పెట్టగలిగితే నీ దుఃఖము నవ్వుగా మార్చబడును గాక. ఆవగింజంత విశ్వాసము నువ్వు దేవుని మీద పెట్టగలిగితే నీ అంగలార్పు నాట్యముగా మార్చబడును గాక. నీ విశ్వాసము గొప్పది.
నీవు కోరినట్టే నీవు కోరినట్లే నీకు అవునుగాక నీకు అవునుగాక. అని ఆమెతో చెప్పాను. ఆ మాటతోనే ఆ చిన్న బిడ్డ బ్రతికింది. ఆ చిన్న బిడ్డలో ఉన్నటువంటి దయ్యము పారిపోయింది. దయ్యం పారిపోయింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, దేవునికి లోబడాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించు. ఎంతకాలం భయపడతావు? ఎన్ని రాత్రులు, భయంకరమైనటువంటి రాత్రులను నువ్వు కల్లారా చూశావు. ఎన్నో రాత్రులు నిద్రలేనటువంటి రాత్రులు గడిపావు. పండుకుంటే చాలు పీడకలలు, పండుకుంటే చాలు నిద్ర పట్టదు. ఏదో నీ ముందు కదులుతున్నట్టు, ఏదో నీకు కనిపిస్తున్నట్టు ఏదేదో కలవరిస్తూ ఉంటావు. కలవరిస్తున్నావేమో, బాధల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, సమస్యల్లో ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నావేమో. నిన్ను రమ్మని పిలుస్తున్నాడు నా దేవుడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు నా దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన వద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దేవానికి స్తోత్రం నాయన. బాధలలో మంచి బంధువువి, వ్యాధులలో పరమ వైద్యుడవు తండ్రి. ప్రతి బిడ్డను పేరు పేరున తలతలన దీవించి ఆస్వాదించి బలపరచునైనా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకములు, సమస్యలు, ఆర్థికపరమైనటువంటి లోటు తొలగించయ్యి. సాతాను క్రియలను యేసుక్రీస్తు నామములో పారదోలు. దేవునికి లోబడు. నీవు నీ కుటుంబం, నీవు నీ పిల్లలు దేవునికి లోబడి సాతానుని ఎదురించు. అది నీ వద్ద నుంచి పారిపోతుంది. ఎందుకంటే సాతాను సింహాసనం ఉన్నటువంటి ఈ భూమి మీద మనం కాపురం చేస్తున్నామని జ్ఞాపకం చేసుకొని జ్ఞానంతో నువ్వు జీవించు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నిన్ను ఆదుకొనును గాక. నీ ఇంట్లో ఉన్నటువంటి 6 బాధలైనా సరే, 7వ బాధ నీకు వచ్చినా సరే, ఆ కీడు నీకు సంభవింపకుండా ఉండును గాక. సంతోషము, ఆనందము, ఆరోగ్యాలు బిడలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా మందిరము హెప్సిబా ప్రార్థనా మందిరం, గుంటూరు డిస్ట్రిక్ట్, సత్తెనపల్లి, నాగన్నకుంట, బ్రహ్మంగారు గుడి వీధి చివరి లైన్, కట్ట మీద రండి. దేవుని యొక్క వాక్యాన్ని విని మన జీవితాలు, మన కుటుంబాలు దేవునిలో కట్టుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.